ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో నేను ఒక సాస్ పాన్ అయితే కొన్నాను కదండి, అది మీతో కూడా షేర్ చేసుకున్నాను. అయితే 8 పౌండ్స్ పెట్టి కొన్నానండి. ఇది అయితే వంట చేసినప్పుడు దీంట్లో హోల్స్ లాగా పడుతున్నాయి అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లా హోల్స్ పడకూడదు కదా, కానీ ఇట్లా ఎందుకు పడుతున్నాయి, ఇది మంచి క్వాలిటీ కాదు అని చెప్పి అనిపించింది. సరే అని షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో మాకు సంబంధం లేదండి, మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసుకోండి అన్నారు. సరే కదా అని ఆన్లైన్ లో కాల్ చేసి మాట్లాడితే అబ్బాయి లేదు, మేము ఆన్లైన్ డీల్ చేస్తాము, మీరు ఎక్కడైతే షాప్ లో ఉన్నారో అక్కడ ఇచ్చేసేయండి తీసుకెళ్ళి అని చెప్పారనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో తిరగలేక సర్లే ఎందుకు వచ్చింది అని వదిలేద్దాం అనుకున్నామండి. కానీ ఎందుకు మనసు ఒప్పట్లేదు అనమాట. దాన్నేమో వాడుకోలేము, అలా అని చూస్తూ ఉండలేము. సరే ఈ రోజు అయితే మళ్ళీ షాపింగ్ వెళ్తున్నాం కాబట్టి సరే ఇంకోసారి ట్రై చేసి చూద్దాం షాప్ లో అని చెప్పేసి ఈ రోజు పట్టుకెళ్ళాం అనమాట. ఇదిగోండి పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా సర్లేండి ఎక్స్చేంజ్ చేసేస్తాము, మీకు కావాల్సిన ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పి అన్నారు అనమాట. ఇంకా ఏ గిన్నె తీసుకున్నా మళ్ళీ ఇట్లానే అయిద్దేమో అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పేసి ఫుడ్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంతకీ కొసమీర పెయింటర్ అంటే మనకి ఎక్స్చేంజ్ లో 10 పౌండ్స్ వస్తే మా బిల్ వచ్చి 50 పౌండ్లు అయిందనమాట. ఇంతకీ 50 పౌండ్లు పెట్టి ఏం కొన్నారా అంటే కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళే కొన్నామండి.